వైసీపీ పాలనలో చెత్తపైన పన్ను వేశారని మంత్రులు విమర్శించారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రజల సహకారం ఉంటే స్వచ్ఛాంధ్ర సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని దర్గా కూడలిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రోడ్లు ఊడ్చి ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కూటమి అధికారంలోకి రాగానే చెత్త ద్వారా సంపద సృష్టించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. శ్రీ సత్యసాయి ధర్మవరంలోని గాంధీనగర్లో మంత్రి సత్యకుమార్ రోడ్లను శుభ్రం చేసి మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్లాస్టిక్ నివారణపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ధర్మవరం పట్టణాన్ని స్వచ్ఛవరంగా తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం ఎందుకు నిషేధించాం, దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఏంటి, ప్రజల భాగస్వామ్యం ఏంటి, ఏ రకంగా కూడా మనం వెళ్తున్నప్పుడు షాప్కి వెళ్తున్నాం తీసుకోవాలనుకుంటూ బ్యాగ్ తీసుకుని వెళ్ళడం, లేదా బయోడిగ్రేడబుల్ ఏదైనా ఇస్తే దాన్ని తీసుకోవడం. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాం, ఆ వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, దీని పర్యావసనాలు మనం ఒకసారి ఆలోచించుకుంటే గానీ అర్థం కావు. ఈ వాతావరణ కాలుష్యానికి లేదా భూమి కూడా మనం మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. దీని ప్రభావం మన మీద ఎంతగా ఉంటుందంటే ఈ చెత్త కారణంగా కాలువల్లో నీరు చేరిపోవడం, దానికి అదో కారణంగా డయేరియా కేసులు రావడం. మీకు తెలుసా, పోయిన 5 సంవత్సరాల్లో 14 లక్షల డయేరియా కేసులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. అనేక మంది చనిపోయారు. దీనికంత ప్రధాన కారణం ఏంటంటే చెత్త పెరిగిపోవడం, ఆ చెత్త కారణంగా దోమలు రావడం, దాని కారణంగా చికెన్ గున్యా ఇది రావడం, లేదా ఆ చెత్త పెరిగిపోవడం వల్ల పైపుల్లో నీరు కల్తీ అయిపోయి ఆ కల్తీ అయిన నీరు మనం తాగడం వల్ల మనం అనారోగ్యం బారిన పడ్డాం. కర్నూలు జిల్లా బనగానపల్లిలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మానవహారం నిర్వహించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలు దుకాణాలను సందర్శించి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు.